హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మీరు రాత్రి వండుకున్న అన్నం ఎక్కువగా మిగిలితే వేస్ట్గా పడేయకుండా ఇలా చక్కగా వడియాలు చేసుకోండి. పిల్లలకి ఇంట్లోకి స్నాక్స్ లాగా తినాలన్నా, అలాగే పప్పులుసులో, పప్పులు, రసంలో దేంట్లో అయినా సైడ్ నంచుకొని తినాలన్నా చాలా క్రిస్పీగా రుచిగా వస్తాయండి. ఈ వడియాలు చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, రాత్రి మిగిలిన అన్నం అండి. ఈ అన్నం మీరు తీసుకునేది మెత్తగా ఉండకూడదు, అలాగే నీరు పట్టకూడదు, పాచిపోకూడదండి. బాగా పొడి పొడిగా ఉండాలి రైసు మన వడియాలకు. కానీ ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలండి. 2 కప్పులు రైస్ వచ్చింది. ఇలా రైస్ వేసుకొని ఇప్పుడు మనం వడియాలకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొంచెం తగ్గించే వేసుకోండి. వడియాల్లోకి ఎక్కువ సాల్ట్ కానీ పట్టదండి. ఇప్పుడు 1 టీ స్పూన్ నిండా జీలకర్ర వేసాను. మనం రైస్ తీసుకున్న కప్పుతోనే 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇలా 2 కప్పులు నీళ్ళు పోసుకొని ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి గంటితో కలిపేసుకోండి. ఇలా కలుపుకొని పైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చాయి. లోపల హీట్ మొత్తం పోయాక ఇలా మూత తీసుకొని కాసేపు చల్లారనివ్వండి. ఈ వేడి మీద మళ్ళీ మిక్సీలో వేస్తే మన మిక్సీ జార్ పాడైపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి. చూడండి, ఇదంతా మిక్సీలో నీట్గా అంతా వేసుకోండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం ఇలా ముక్కలు చేసుకొని వేసాను. అలాగే 1 ఇంచు అల్లం ముక్క తీసుకొని తొక్క తీసి నీట్గా కడిగేసుకొని ఇలా ముక్కలు చేసి వేసుకొని పైన మూత పెట్టేసి ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, మిక్సీ పట్టుకొచ్చాను. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇదంతా నీట్గా వేసుకొని ఒక పెద్ద స్పూన్ నిండా తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. మీ దగ్గర నల్ల నువ్వులు ఉన్నా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు ఇలా సన్నగా కట్ చేసి వేసాను. ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఎండలోకి వెళ్ళి నేను ప్లాస్టిక్ కవర్ మీద పెడుతున్నానండి వడియాలు. మీరు కాటన్ క్లాత్ మీద అయినా పెట్టుకోవచ్చు. ఇలాగ ఎండలో ఒక్క రోజుకండి. చూడండి, బాగా ఎండిపోయాయి. చూడండి, బాగా ఈజీగానే వచ్చేస్తున్నాయి. అదే మీరు కాటన్ క్లాత్ మీద పెట్టుకునేట్టుగా ఉంటే మీరు కొంచెం చీర మళ్ళీ తిరగతిప్పి కాస్త నీళ్ళు చల్లి అప్పుడు తీసుకోండి. చూడండి, ఇవి వేపుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని మీకు ఎన్ని అవసరమో అన్ని వడియాలు వేపుకోండి. ఇవి మనం రసంలో, పప్పు చారులో, పప్పులో దేంట్లో తిన్నా కానీ చాలా రుచిగా ఉన్నాయండి. మనం అన్నం మిగిలినప్పుడు పడేయకుండా ఇలా వడియాలు చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు కానీ నిలువ ఉంటాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.